Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 మనం రైలు ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడైనా గమనించారా? స్లీపర్ క్లాస్ నుండి థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ వరకు దాదాపు అన్ని రైళ్లలోనూ సీట్లు లేదా బర్త్లు నీలం రంగులోనే ఉంటాయి. కేవలం భారతీయ రైల్వేలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ప్రసిద్ధ ఎయిర్లైన్స్ కూడా తమ విమాన సీట్లకు నీలం రంగునే ఉపయోగిస్తాయి. రైల్వే శాఖ కేవలం ఏదో ఒక రంగు వేయాలి కదా అని కాకుండా దీని వెనుకున్న సైంటిఫిక్ అండ్ సైకలాజికల్ లాజిక్ ను బేస్ చేసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. కలర్ సైకాలజీ ప్రకారం దీని వెనుక అసలు కారణం రైలు ప్రయాణాలు కొన్ని గంటల నుండి రోజుల తరబడి సాగుతుంటాయి. ఎక్కువ సమయం ప్రయాణించడం వల్ల ప్రయాణికుల్లో అలసట, చిరాకు రావడం సహజం. కలర్ సైకాలజీ ప్రకారం నీలం రంగు మనుషులపై, మెదడుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది గుండె వేగాన్ని, రక్తపోటును నియంత్రణలో ఉంచి మనసుకు ప్రశాంతతనిస్తుంది. ప్రయాణికులు ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ప్రయాణించడానికి ఈ రంగు ఎంతగానో దోహదపడుతుంది. భారతీయ రైలులో ప్రతిరోజు కోట్ల మంది ప్రయాణిస్తుంటారు. ప్రయాణంలో సీట్లపై కూర్చోవడం, పడుకోవడం, ఆహార పదార్థాలు, టీ, కాఫీలు వలకబోయడం సాధారణం. ఒకవేళ సీట్లు తెలుపు లేదా ఇతర లేత రంగుల్లో ఉంటే చిన్న మరక పడినా అసహ్యంగా కనిపిస్తుంది. కానీ నీలం రంగు ముదురు రంగు కావడం వల్ల దీనిపై మురికి, దుమ్ము అంత త్వరగా ప్రయాణికుల కంటికి కనిపించవు. ఇది రైల్వేలకు మెయింటెనెన్స్ భారాన్ని కూడా తగ్గిస్తుంది. భారతదేశంలో రైలు బోగీలు చాలా వరకు ప్రయాణికులతో నిండిపోతుంటాయి. తక్కువ స్థలంలో ఎక్కువ మంది ఉన్నప్పుడు కొంతమందికి ఊపిరాడనట్లు ఆందోళనగా అనిపిస్తుంది. శాస్త్రవేత్తల ప్రకారం నీలం రంగు కళ్లకు విశాలమైన అనుభూతినిస్తుంది. ఇది బోగి లోపల ఇరుకుగా ఉందనే భావనను మానసికంగా తగ్గిస్తుంది. కేవలం అందం కోసం మాత్రమే కాకుండా ప్రయాణికుల మానసిక ఆరోగ్యం, భద్రత, రైల్వే నిర్వహణ సౌలభ్యం వంటి అన్ని కోణాలను ఆలోచించి భారతీయ రైల్వే ఈ బ్లూ కలర్ ను స్టాండర్డ్ రంగుగా మార్చింది. ఈ రంగు కారణంగా తక్కువ నిర్వహణ ఖర్చుతో సీట్లు ఎక్కువ కాలం శుభ్రంగా కనిపిస్తాయి. అందుకే రైల్వేలు, విమానయాన సంస్థలు కూడా ఈ రంగుకే ప్రాధాన్యతనిస్తాయి.